తనూజ పుట్టస్వామి మార్చ్ 5, 1992లో బెంగళూరులో జన్మించింది. తనూజ తన స్కూలింగ్ని బెంగళూరులో కంప్లీట్ చేసింది. అలాగే తన గ్రాడ్యుయేషన్ని బెంగళూరు యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది. తనూజ మొదటిగా టీచర్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంది. తనూజ తన కెరీర్ని యాక్టింగ్ వైపు మళ్లించి మొదటగా కొన్ని లోకల్ ఛానల్స్లో యాంకర్గా చేసింది. ఆ తర్వాత 6-5 = 2 చిత్రం కాదు కథ అనే సినిమాలో యాక్ట్ చేసింది. అలాగే దండే బాయ్స్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఆ తర్వాత తనూజ కొన్ని టీవీ షోస్లో చేసింది. తర్వాత సీరియల్స్ వైపు వచ్చింది. తెలుగులో తన మొదటి సీరియల్ అందాల రాక్షసి. దానిలో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ముద్దమందారం అనే సీరియల్ చేసిన తర్వాత ఆమెకి బాగా గుర్తింపు వచ్చింది. కుక్ విత్ జాతిరత్నాలు షోలో కూడా తనూజ పర్ఫామ్ చేసింది. తనూజ తమిళ్లో కూడా శివ మనసులో శక్తి అనే ఒక సీరియల్లో యాక్ట్ చేసింది. అలాగే అగ్ని పరీక్ష అనే ఇంకొక తెలుగు సీరియల్లో కూడా యాక్ట్ చేసింది. అలాగే కొన్ని షోస్లో కూడా తనూజ చేసింది. ముద్దమందారం సీరియల్ దాదాపుగా 1500 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయింది. ఈ సీరియల్ ప్రొడ్యూసర్ నాగార్జున గారు బిగ్ బాస్ టీమ్కి తనూజని సజెస్ట్ చేశారు. సో సీజన్ 9లో తనూజ ఒక కంటెస్టెంట్గా బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ముందే ప్రతి ఒక్క కంటెస్టెంట్ బయట పిఆర్ టీమ్ని పెట్టుకుని ఉంటారు. పిఆర్ టీమ్ అంటే ప్రమోషన్ చేసేవాళ్ళు. అంటే బయట కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళు సపోర్ట్ చేసే కంటెస్టెంట్ని ఎక్కువగా ఫేమస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆట తీరు బాగోకపోయినా సరే బాగున్నట్టుగా పోర్ట్రే చేస్తుంటారు జనాలకి. తక్కువ పిఆర్ టీమ్కి తక్కువ అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి తక్కువ ప్రమోషన్ చేస్తారు కాబట్టి వాళ్ళు తొందరగా బయటకు వచ్చేస్తారు. అలాగే ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో వాళ్ళని తొందరగా ఓట్స్ వేసి బయటికి రానికుండా చేస్తారు. తనూజ కూడా అలాగే ఒక పిఆర్ టీమ్ని సెట్ చేసుకుంది. ఆ పిఆర్ టీమ్కి తను ఏకంగా 20 లక్షల ఒప్పందం చేసుకుంది. తనూజ ఆట తీరు ఏమి బాగాలేకపోయినా తను ఎంత నెగిటివ్గా ఉన్నా అంత పాజిటివ్గా బయట పోర్ట్రే చేస్తుంటారు పిఆర్ టీమ్. అలాగే బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు కూడా ఒక పిఆర్గా తనూజకి పని చేస్తున్నారు. తను తప్పు చేసినా కూడా చేయకున్నట్టు షోలో కూడా ఎక్కువగా తనూజ ఉన్న ఫుటేజ్ని పెడుతున్నారు తప్ప వేరే వాళ్ళది అంతగా చూపించడం లేదు. ఎట్టకేలకు తనూజ బిగ్ బాస్ దత్తపుత్రిక అని బయట టాక్ నడుస్తుంది. ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు తనూజ సిస్టర్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి తనూజతో మాకు మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది, నీ ఆట తీరును మార్చుకో, ఏడవకు అని చెప్పినా కూడా తనూజ వినకుండా తన ఆటని అలాగే కంటిన్యూ చేస్తూ అంటే తనూజ సిస్టర్ బయట మేనేజ్ చేయడం కష్టంగా ఉంది అంటే పిఆర్ టీమ్కి కూడా ఇది మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది, ఇలా అయితే నువ్వు టైటిల్ కొట్టలేవు అని ఇండైరెక్ట్గా తనకు సిగ్నల్స్ ఇచ్చింది. ఒకవేళ బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ తనూజ కనుక అయితే మేము బిగ్ బాస్ చూడడమే మానేస్తాము అని కొందరు బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు. లాస్ట్ టైం కూడా ఇలాగే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్కి చాలామంది ఆడియన్స్ సపోర్ట్ చేయలేదు, కానీ అతనే విన్నర్ అయ్యాడు. అంటే బిగ్ బాస్ టీమ్ ఎవరిని అనుకుంటుందో వాళ్ళనే విన్నర్ చేస్తుందని, మనం వేసే ఓట్స్కి వాల్యూ లేదని చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్ తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఎప్పుడూ బిగ్ బాస్ టీమ్ కన్నడ వాళ్ళకే సపోర్ట్ చేస్తుందని, అసలు ఏ విధంగా కూడా అర్హురాలు కాదని, అంటే తనూజ అర్హురాలు కాదు విన్ అవ్వడానికి, బిగ్ బాస్ 9 విన్ అవ్వడానికి అర్హురాలు కాదు. తను క్రయింగ్ క్వీన్, సింపతి క్వీన్ అని కొన్ని బిరుదులు కూడా తెచ్చుకుంది ఆడియన్స్ నుంచి. చాలా కష్టపడే వాళ్ళని వదిలేసి అసలు గేమే ఆడని తనూజని ఎలా విన్నర్ చేస్తారు అంటున్నారు. తనూజ బిగ్ బాస్ హౌస్ నాదే అన్నట్టు, నేనే ఓనర్ని అన్నట్టు బిహేవ్ చేస్తుందని నెటిజన్లు అంటున్నారు. ప్రతి ఒక్కరి మీద అధికారం చలాయిస్తుంది అని అంటున్నారు. తనూజ టాస్క్లు ఆడడం కన్నా కూడాను ఒకరి మీద గొడవ పడడంలో, అరిచి చిరాకు పెట్టడంలో మొదటిగా ఉంటుంది. అరవడం, ఇతరులతో గొడవ పడడం తప్ప తను గేమ్ ఏం ఆడుతుందని, అసలు తను ఎలా విన్ అవుతుందని, అంత మంచి ప్లేయర్స్ ఉండగా, అంత మంచి కంటెస్టెంట్ ఉండగా తనూజ బిగ్ బాస్ విన్నర్ అని సోషల్ మీడియాలో అంత హైప్ చేస్తున్నారు. అంత సీన్ ఉందా తనూజకి అని నెటిజన్లు అంటున్నారు. తన ముద్దు మాటలతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ షోలో మందార పూలు పెట్టి వాళ్ళ సపోర్ట్తోనే తను కెప్టెన్ అయిందని, కళ్యాణ్ కావాలని ఓడిపోయి తనూజని కెప్టెన్ చేశాడని కూడా చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్ అనుకుంటున్నారు. ఆ వీడియోస్ కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అవుతుందా అవ్వదా కామెంట్ చేయండి.